హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకి ఏపీ ఉద్యోగులకి, పెన్షనర్లకి పెండింగ్ బకాయిలైతే జమ అవుతున్నాయండి. అయితే ఏ జిల్లాలకి జమ అయ్యాయి, ఏ బకాయిలు జమ అయ్యాయో ఒకసారి పూర్తిగా వివరాలన్నీ కూడా వీడియోలో డీటెయిల్‌గా తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, ఎస్ఎల్స్, అదేవిధంగా జీఐఎస్, మెడికల్ బిల్స్, టీఏ బిల్స్ అయితే జమ అవుతున్నాయండి. గత వారం రోజుల నుంచి కూడా ఇవైతే జమ అవుతున్నాయి. ఏపీజీఎల్ఐ మార్చిలో నుంచి అయితే జమ అవుతున్నాయి. జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ మాత్రం అంటే ఏప్రిల్ నెలలో మాత్రం ఈ యొక్క ఎస్ఎల్స్, అదేవిధంగా టీఏ బిల్స్ ఇవన్నీ కూడా జమ అవుతున్నాయండి. అయితే తాజాగా పోలీస్ శాఖ వారికి ఎస్ఎల్స్ అయితే జమ అయ్యాయండి అనకాపల్లి డిస్టిక్లో. అదేవిధంగా 2022 జూలై ఎస్ఎల్స్ అయితే జమ అయ్యాయండి. శ్రీ సత్యసాయి జిల్లాలో 2023 ఎస్ఎల్స్ కూడా జమ కావడం జరిగింది. అదేవిధంగా ఎస్ఎల్ ఎన్హాన్స్‌మెంట్ కూడా జమ కావడం అయితే జరిగింది. నవంబర్ 2023కు సంబంధించి పోలీస్ శాఖ వారి ఎస్ఎల్స్ బిల్లులు అయితే ఈ కుబేర్ దశలు అయితే ఉన్నాయి. కొన్నింటికి బ్యాచ్ నెంబర్స్ కూడా అలాట్ అయ్యాయండి. అవి ఖచ్చితంగా ఈరోజు రేపట్లో అయితే జమ అవుతాయి. అదేవిధంగా 2022 మేలోపు ఎస్టీఓ గారు అప్రూవ్ చేసిన సరెండర్లు బిల్స్ కూడా అమౌంట్ క్రెడిట్ అవుతుందో ఒకసారి చెక్ చేసుకోండి. అదేవిధంగా 2022 ఏప్రిల్ నెల మండల పరిషత్ ఉపాధ్యాయుల సరెండర్లు బిల్లులు కూడా క్రెడిట్ అవుతున్నాయి. అదేవిధంగా కంబం, కనిగిరి, పామూరు, మాటూరు, అదేవిధంగా పంగలూరు, జరుగుమల్లి, ఉలవపాడు, దగదర్తి మొదలైన జిల్లాల్లో మండలాల్లో అయితే పెండింగ్ అరియర్స్ అయితే జమ అవుతున్నాయండి బిల్లులు అయితే. అదేవిధంగా ఎస్ఎల్ జూన్ నుండి డిసెంబర్ 2023 వరకు కూడా ఇంకా కొంతమందికి అయితే పడాల్సి ఉంది. అవన్నీ కూడా ఖచ్చితంగా ఈ వారంలో అయితే జమ అవుతున్నాయండి. ఇంకా ఈరోజు ఏపీ ఖజానాకు 3,000 కోట్లు అయితే వచ్చాయండి. నిన్న సాయంత్రమే జమ కావడం అయితే జరిగింది కాబట్టి ఇక పెండింగ్ బిల్లులన్నీ కూడా పూర్తి స్థాయిలో క్లియర్ అవుతాయని చెప్పి తాజా అప్డేట్ అయితే చూస్తున్నాం. ఈఎల్ బిల్స్ అమౌంట్ని బట్టి క్రెడిట్ అవుతుందండి. ఒక మండలంలో అప్లై చేసుకుంటే 5 లక్షల నుంచి 10 లక్షలు ఉన్న వారికి అయితే జమ అవుతున్నాయి. అదే వేరే మండలంలో 12 లక్షలు అట్టయితే కాస్త లేట్గా అయితే జమ అవుతున్నాయండి. ఒకసారి గమనించగలరు. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. ఇక చాలామంది డిఏ పిఆర్సీ అరియర్స్ గురించి అయితే అడుగుతున్నారండి. డిఏ పిఆర్సీ అరియర్స్ కూడా ఖచ్చితంగా ఈ మే మొదటి వారంలోనే జమ అవుతాయన్నది తాజా అప్డేట్గా అయితే చెప్పుకోవచ్చు. 2024లో ఏదైతే 10% పిఆర్సీ అరియర్స్ అయితే జమ చేస్తామని చెప్పిందో ప్రభుత్వం, ఆ 10% అరియర్స్ అన్నీ కూడా ఈ వారంలో అయితే జమ అవుతాయి అన్నది తాజా అప్డేటు. ఇక డిఆర్ అరియర్స్ వచ్చేసి పూర్తి స్థాయిలో అయితే జమ అవుతాయి అని చెప్పి మే మొదటి వారంలో ఎలక్షన్ల కంటే ముందే అని చెప్పి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. ఈ బకాయిలు కనుక జమ అయినట్లయితే ఉద్యోగ పెన్షన్లకు కాస్త ఊరట అయితే లభిస్తుందని చెప్పుకోవాలి. ఒక్కొక్కరికి 2 లక్షల నుంచి ఏకంగా 4 లక్షల పైమాటే ఈ అరియర్స్ అయితే పెండింగ్లో అయితే ఉన్నాయి. కాబట్టి కొంతమంది పెన్షనర్స్ ఈ పెండింగ్ అరియర్స్ జమ కాకముందే కన్ను మూసే పరిస్థితి కూడా నెలకొంది. కాబట్టి ఖచ్చితంగా మే మొదటి వారంలో అయితే ఈ రెండింటికి సంబంధించిన డిఆర్ అరియర్స్ పూర్తి స్థాయిలోను, పిఆర్సీ అరియర్స్ మాత్రం 10% అయితే జమ అవుతాయి అన్నది తాజా అప్డేట్. ఇక మిగిలిన టీఏ బిల్స్, ఎస్ఎల్స్ ఇంకా ఎవరికైనా పెండింగ్ ఉంటే అవి కూడా ఈ మే మొదటి వారంలో పూర్తిగా అయితే క్లియర్ అవుతాయి అన్నది తాజా అప్డేట్ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.